ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మరో సువర్ణమైన అధ్యాయానికి సమయం ఆసన్నమైంది. 5 ఏళ్ల అనిశ్చితి, వేల ఏళ్ల పోరాటం, వందలాది మంది రైతుల ఆందోళనకు ఇప్పుడు ఒకే ఒక్క తీర్మానంతో ముగింపు పడబోతోంది. ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ కాబోతోంది. ఈ భేటీలో అజెండా ఒక్కటే, అదే అమరావతి. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కూటమి సర్కార్ చారిత్రాత్మకమైన తీర్మానం చేయబోతోంది. ఇది కేవలం తీర్మానం మాత్రమే కాదు, 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవ నినాదం. గత 5 ఏళ్లుగా 3 రాజధానుల పేరుతో సాగిన గందరగోళానికి ఈ తీర్మానంతో తెరపడబోతోందా? రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ ది స్టోరీ. రాజధాని అమరావతిగా అసెంబ్లీలో తీర్మానం కాగానే అసలు కథ మొదలవుతుంది. ఈ తీర్మానాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిందిగా కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో అమరావతిపై కేంద్రం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విభజన చట్ట ప్రకారం రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్ర కీలకం కాబట్టి రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని బేస్ చేసుకొని పార్లమెంట్లో ప్రకటన చేసేలా ఒత్తిడి తీసుకురావాల్సిందిగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. బహుశా ఈ పార్లమెంటు సెషన్స్లోనే అమరావతిపై ఒక గెజెట్ నోటిఫికేషన్ లేదా అధికారిక ముద్ర పడే ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమరావతికి పూర్తి స్థాయిలో పచ్చజెండా ఊపిన విషయం మనందరికీ తెలిసిందే. అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడమే కాదు, వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు వచ్చేలా గ్యారంటీ కూడా ఇచ్చింది. ప్రధాని మోదీ, అమిత్ షా స్వయంగా అమరావతి నిర్మాణానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర తీర్మానం తర్వాత కేంద్ర పార్లమెంట్లో ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటి నుండి దాని చుట్టూ అనేక వివాదాలు, ఆరోపణలు, నిరసనలు కొనసాగుతూనే వచ్చాయి. రైతులు తమ భూములను త్యాగం చేసి రాజధాని నిర్మాణానికి సహకరించారు. కానీ గత ప్రభుత్వ నిర్ణయాలతో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఆ రైతులకు, అమరావతి ప్రజలకు ఎలాంటి భరోసానివ్వబోతోంది? వారి త్యాగాలకు తగిన గుర్తింపు లభిస్తుందా అనే దానిపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అలాగే అమరావతిని రాజధానిగా పునరుద్ధరించడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కూటమి నాయకులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక నగరం అభివృద్ధి మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని వారి వాదన. ఈ నిర్ణయం రాష్ట్రంలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతుందా? యువత ఆశలకు, ఆకాంక్షలకు ఈ నిర్ణయం ఎలాంటి మార్గాన్ని సుగమం చేస్తుంది అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. రాజధానిపై స్పష్టత లేకపోవటం వల్ల గత 5 ఏళ్లుగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ధైర్యమైన నిర్ణయం రాష్ట్రానికి ఒక స్థిరత్వాన్ని ఇవ్వనుందా? పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయా? ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలు ఎలాంటి కొత్త అధ్యాయానికి లిఖించబోతోంది అని సగటు ఆంధ్రుడు ఆలోచిస్తున్నాడు. అసెంబ్లీ తీర్మానం, కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ వస్తే రాజధాని మార్పు అనేది రాష్ట్ర పరిధి నుంచి దాటి కేంద్ర పరిధిలోనికి వెళ్తుంది. దీంతో రాజధానికి చట్టపరమైన రక్షణ లభిస్తుంది. అలాగే వేల కోట్ల అంతర్జాతీయ రుణాలు అమరావతి పేరు మీద వస్తున్నాయి.
రాజధాని మార్చాలంటే ఈ ఒప్పందాలన్నీ రద్దవుతాయి. అది ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాని పని. మొత్తానికి అమరావతి రాజధానిపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక కీలకమైన మలుపు. శాసనసభ తీర్మానం, కేంద్ర ఆమోదం, పార్లమెంటులో తుది నిర్ణయం. ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తాయని ఆశిద్దాం. అమరావతి మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందా? రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక కొత్త దిశానిర్దేశం చేస్తుందా అనేదే వేచి చూడాలి. మరి రేపు ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఈ నెల 28న అసెంబ్లీ సమావేశ నిర్వహణపై చర్చించబోతున్నారు. అమరావతి రాజధానికి తీర్మానం చేసి కేంద్రానికి పంపే ఆలోచనలు సర్కారుంది. రేపటి కేబినెట్లో చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రేపు ఏపీ కేబినెట్ సమావేశం అవుతోంది. ఈ నెల 28న అసెంబ్లీ సమావేశ నిర్వహణపై చర్చించనున్నారు. అమరావతి రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపే ఆలోచనలో సర్కారుంది. రేపటి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.